ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిజాంపట్నం హార్బర్ను పరిశీలించిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి. ఫేజ్ 2లో భాగంగా 450 కోట్ల రూపాయలతో అభివృద్ధి. నగరిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే రోజా. శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయాల హుండీ లెక్కింపు. 1,81,36,794 రూపాయల మేర ఆదాయం. విశాఖ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం. మహిళా హ్యాండ్ బ్యాగ్లో 13 తూటాలు. ఇక వివరాల్లోకి వెళితే రెండో దశలో భాగంగా నిజాంపట్నం హార్బర్ను 450 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు ఈ హార్బర్ను పరిశీలించారు. ఆయన వెంట స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా ఫారెస్ట్ అధికారి రామచంద్రరావు, సబ్ కలెక్టర్ నిధి మీనా, ఫిషరింగ్ జేడీ రాఘవరెడ్డి ఉన్నారు. సార్ సమస్య అంతా మీతో రామచంద్ర ఫారెస్టే. మనం అక్కడ ఐపీలో కూర్చుందామంటే కరికాల వల్ల గారు ఏమైనా అంటే సార్ సైట్కి వెళ్దాం సార్, అక్కడే కూర్చుంటే అన్ని క్లారిటీ వస్తాయి, అందరితో మాట్లాడవచ్చు అని చెప్పేసి అని. ప్రధానంగా ఆక్వా రంగం ప్రధానమైనటువంటి కాబట్టి ఈ సెక్టార్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు బాధ్యత చేపట్టిన నాటి నుంచి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ తీర ప్రాంతంలో ఉన్నటువంటి 9 జిల్లాలలో ప్రతి జిల్లాలో కూడాను ఒక మేజర్ ఫిషింగ్ హార్బర్, దాంతోపాటుగానే ఫిషింగ్ జెట్టీస్ ఎక్కడెక్కడ అవసరం అనుకుంటే అక్కడ ఫిషింగ్ జెట్టీస్ ఏర్పాటు చేయడానికి ఆలోచన చేసి ఆ ఆలోచన క్రమంలో భాగంగానే రూపుదిద్దుకున్నటువంటి ఫేజ్ 1 కింద మరి నిజాంపట్నం, నెల్లూరు జిల్లాకు సంబంధించి జువలదిన్నె, ప్రకాశం జిల్లాకు సంబంధించి ఓడరేవు, మరి కృష్ణా జిల్లాకు సంబంధించి మచిలీపట్నం, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఉప్పాడ, ఇవన్నీ కూడాను ఫేజ్ 1లో డెవలప్ చేయడానికి ఒక్కొక్క ఫిషింగ్ హార్బర్కి సుమారుగా 400 నుంచి 450 కోట్ల రూపాయల వరకు వెచ్చించి ఈ నిర్మాణాన్ని చేపట్టడానికి రూపకల్పన చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ క్రమంలో భాగంగానే నిజాంపట్నం గుంటూరు జిల్లాలోనే పేరెన్నికన్నటువంటి తీర ప్రాంతం, రాష్ట్రంలోనే విశాఖపట్నం తర్వాత అత్యధికమైనటువంటి మత్స్య సంపదను అందించేటటువంటి ప్రాంతం ఈ నిజాంపట్నం. గతంలో అనేక రకాలైన ఇబ్బందులు ఈ రంగం మీద ఆధారపడినటువంటి బోటు వానర్స్ కానీ వీళ్ళంతా కూడా ఫేస్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ముఖ్యమంత్రి గారు ఈరోజు దీనికి ఫేజ్ 1లో తీసుకురావటం, ఫేజ్ 1లో భాగంగానే మరి ఏజెన్సీస్ ఫిక్స్ అయ్యి నిర్మాణం కూడా ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయడానికి ఆలోచన చేసిన పరిస్థితులు ఉన్నాయి. చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే మనకు చుట్టుపక్కలంతా కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఉండటం వల్ల కొంత ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్లో కొంత కాలయాపన జరిగినప్పటికి కూడాను ఇప్పటికే ఒక 5 ఎకరాలు మరి డీఫారెస్ట్ చేయించుకున్నటువంటి ల్యాండ్ ఈ ఫేజ్ 2 ఎక్స్టెన్షన్కి ఆల్రెడీ గతంలో డీఫారెస్ట్ చేయించడం కూడా జరిగింది. దాంతోపాటుగానే అదనంగా భవిష్యత్ తరాల యొక్క అవసరాలు దృష్టిలో పెట్టుకుని సుమారుగా 100 ఎకరాలు డీఫారెస్ట్ యాజ్ పర్ ఫారెస్ట్ నామ్స్ ప్రకారం డీఫారెస్ట్ చేసి ఇక్కడ మరి మేజర్ ఫిషింగ్ యాక్టివిటీని ఒక హబ్గా ఏర్పాటు చేయడానికి ఒక ఆలోచన చేసి ఆ ఆలోచన కార్యక్రమంలో భాగంగానే సంబంధిత అధికారులందరూ కూడాను మరి స్థానికుడిగా నేను మ్యారిటైమ్ బోర్డు చైర్మన్. చిత్తూరు జిల్లా నగర్లో నిర్వహించిన 100 పడకల ఏరియా హాస్పిటల్లో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాస్పిటల్ పరిస్థితి గతంతో పోల్చుకుంటే చాలా మెరుగుపడిందన్నారు. ఇందుకు కారణం నాడు నేడు పథకం కింద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 కోట్ల నిధులను మంజూరు చేయడమేనని తెలిపారు.
నమస్కారాలు. చాలా హ్యాపీగా ఉంది. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు కింద మన 100 బెడెడ్ హాస్పిటల్కి 5 కోట్లు శాంక్షన్ అయింది. దాని తర్వాత హాస్పిటల్ డెవలప్మెంట్ని చక్కగా వాళ్ళు ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన విధంగా చేసి ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఈరోజు మీరు చూస్తే అవుట్ పేషెంట్స్ 14,798 పెరిగింది. ఒకప్పుడు చాలా పూర్గా 1000 మంది కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏమంటే ఇక్కడ సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కానీ ఈరోజు 14,798 మంది అవుట్ పేషెంట్స్, అలాగే ఇన్ పేషెంట్స్ 1,745 మంది ఇన్ పేషెంట్స్గా కూడా రావటం అనేది డాక్టర్ల సక్సెస్ అండ్ మనందరి సక్సెస్. విశాఖ జిల్లా విశాఖ జిల్లా గాజువాకలోని 100 అడుగుల రోడ్డులో గల శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం తొలగిస్తారనే పుకార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య ఆధ్వర్యంలో కాపు నేతల విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ విగ్రహాన్ని తొలగిస్తే గాజువాక కాపులు సహించరంటూ హెచ్చరించారు. కృష్ణదేవరాయ విగ్రహాన్ని ప్రభుత్వం అఫీషియల్గా కృష్ణదేవరాయ పంచశతాబ్ది ఉత్సవాలు చేసినటువంటి సందర్భంలో జీవీఎంసీ పర్మిషన్ తీసుకుని జీవీఎంసీ ఫండ్స్తోటే ఇక్కడ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే రకంగా ఆ రోజుని ఇక్కడ రోడ్డు విస్తరణ చేయాలని చెప్పేసి 4 పక్కల 4 కార్నర్లు కూడా ఎక్స్పెండ్ చేయాలి, ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయాలని చెప్పేసి 2010లోనే మేము అనుకోవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, 4 మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ చాలా పెద్ద భారీ ఎత్తున ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి ఈ రోజుని ఎక్కడో రూమర్గా ఈ విగ్రహాన్ని తీసి పక్కకు మార్చాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు హైవే వాళ్ళు అని చెప్పేసి, స్టేట్ హైవే R&B వాళ్ళు ఆలోచన చేస్తున్నారని చెప్పేసి మా దృష్టికి తెలిసింది ఇండైరెక్ట్గాను. అయితే అలాంటిది ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తే ఎటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఉపేక్షించేటటువంటి పరిస్థితి లేదు. మీరు కావాలంటే ఈ చుట్టూరు ఎక్స్పాన్షన్కి వెళ్ళండి, డెవలప్ చేసుకోండి. ఇక్కడ సర్కిల్ అనేది కావాలి. ఎందుకంటే సర్కిల్ లేకపోతే రేపొద్దున ఎంత రోడ్డు డెవలప్ అయినా ఒక సర్కిల్ కావాలి. 4 రోడ్లు కూడలు కాబట్టి కంపల్సరిగా ఆ సర్కిల్లో ఆ విగ్రహం ఉండాలి. ఆ విగ్రహం ముట్టుకునేటటువంటి అధికారం కానీ ముట్టుకునే సాహసం కానీ ఎవరు చేసినా కూడా ఈ గాజువాకలో ఎవరు కూడా ఉపేక్షించేటటువంటి పరిస్థితి ఉండదని చెప్పేసి నేను ఇక్కడ ఈ విగ్రహాన్ని వ్యవస్థాపకుడుగా నేను మీకు అందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా అటువంటి ఆలోచన మీరు ఎవరైనా చేసినట్టయితే. తమ పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిపై 4వ వార్డు కౌన్సిలర్ ఓబులు రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పల్లె దస్తగిరి ఆరోపించారు. ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కుటుంబాలను టార్గెట్ చేసి మాట్లాడడం తగదన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక బ్రాంతి సాపు ఉంటేనే ప్రొద్దుటూరులో ప్రజల రక్తం తాగుతున్నారని చెప్తున్నారు. మరి రాష్ట్రంలో ఇన్ని వేల బ్రాంతి షాపులు ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వమే బ్రాంతి షాపులు బాధ నడుపుతుంది. మరి ఆయన ఎంతమంది రక్తం తాగుతాం అది కూడా ప్రశ్నించుకోలేండి. మీరు ఇది ఒక్కరినే ప్రవీణ్ కుమార్ రెడ్డి వల్లనే కాదు అనడం. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన ఆయనే జగన్మోహన్ రెడ్డి గారే మరి రాష్ట్రంలో మద్యం అమ్ముతున్నాడు. దాన్ని కూడా ప్రశ్నించు. నిన్ను అందరూ మెచ్చుకుంటారు. ఒక ఏందో చిన్న అంగడి పెట్టుకొని అమ్మే వాళ్ళని పట్టుకొని నువ్వు ప్రొద్దుటూరులో రక్తం తాగుతున్నారు, నలుగుల మాదిరి, జరిగల మాదిరి అంటున్నావు. మరి ఇన్ని రాష్ట్రంలో ఇన్ని బ్రాండ్ షాపులు మరి మద్యాన్ని సరఫరా చేస్తుంటే మన ముఖ్యమంత్రి గారు నువ్వు ఏమంటావో అను. మరి ఆయన దిగజారుడు తనంగా మాట్లాడడం జరిగింది. ఆయన పదవిని కూడా చూసుకోకుండా, తన హోదాను చూసుకోకుండా, తన పెద్దరికం చూసుకోకుండా మాట్లాడడం జరిగింది. మా నాయకుడు లేనప్పుడు నేను పార్టీలో ఉన్నాను కాబట్టి ప్రెస్ మీట్ పెట్టడానికి నాకు హక్కు ఉంది కాబట్టి నేను పెట్టగలిగి చెప్తున్నా. మరి నువ్వు కూడా వార్డు కౌన్సిలర్ కాబట్టి నువ్వు పెట్టగలుగుతున్నావు.
మా అధినాయకుడు లేనప్పుడు మేము పెట్టగలుగుతున్నామే తప్ప మేము మమ్మల్ని చెంచాలంటున్నాం. మరి మీ నాయకుడు ఊళ్ళో ఉన్నాడో లేడో, మీ నాయకుడు పెట్టమనో లేదు, మరి నువ్వు చెంచావా బోకువా? గుంటూరు వైసీపీ నాయకులకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. అదేంటంటే కేవలం రాష్ట్రంలో ఉన్న పొద్దుటూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న వైసీపీ నాయకులకి ప్రభుత్వం అన్ని అధికారులు కట్టబెట్టిందా? అంటే పోలీసులు వాళ్ళు ఏం చేయాలో వరకు కూడా వాళ్ళకి కట్టబెట్టిందా? అంటే పోలీసు వాళ్ళు చేయాల్సిన పని కూడా వైసీపీ నాయకులు చేస్తున్నారంటే ఈ పొద్దుటూరులో వైసీపీ అధికారం ఏ రకంగా పొద్దుటూరులో ఇచ్చేస్తున్నారో అర్థమవుతుంది. గుంటూరు జిల్లా బాపట్లలో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ బావపూరి విద్యా సంస్థల ప్రిన్సిపల్ ఆవుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గాజుల రామచంద్రారావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శర్మ గారు కండక్ట్ చేశారు. వారి చేతుల మీదుగా రిజల్ట్స్ ఇచ్చారు. ఈ మనతో ఉన్నటువంటి ఈ పోటీని విధంగా కొనసాగించడానికి వీలుగా వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులను వెళ్ళవెళ్ళలా అందిస్తారని ఆశిస్తూ ఈ పోటీలో ప్రథమ బహుమతిగా పొందినటువంటి కారంకి శివగడారంకయ్య ఆయనకి చిన్న మెమంటోను శర్మ గారు, శివకుమార్ గారు ప్రదానం చేస్తున్నారు. కంగ్రాట్స్. సేమ్ అదేవిధంగా బోయిన తేజస్వి నాగేశ్వర అయిపోయింది సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. చిన్నగా అందరికీ మొట్టమొదటిగా ఇది అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు. యాజమాన్య వారు, బావపూరి విద్యా సంస్థల యాజమాన్య వారు ఎంతో ప్రేమతో నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి సత్కారం చేయడం నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను. యాక్చువల్గా నేను ఈ బావపూరి వాసిని, ఇక్కడే జన్మించాము. మొత్తం నా విద్యాభ్యాసం అంతా కూడా ఇక్కడే జరిగింది. 1983లో అంతకుముందు కూడా మొత్తం విద్యాభ్యాసం అంతా ఇక్కడే. తర్వాత అగ్రికల్చర్ కాలేజీలో ప్రవేశం చేసి తీసుకొని అక్కడే బీఎస్సీ, ఎంఎస్సీ పూర్తి చేయడం, తర్వాత పిహెచ్డి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కంప్లీట్ చేయడం, తర్వాత 1994లో ముందు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్లో చేరి 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ రిజైన్ చేసి యూనివర్సిటీలో 1998లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి 2012 వరకు బాపట్ల వ్యవసాయ కళాశాలలోనే వివిధ హోదాలో పనిచేశాను. తర్వాత 2012లో గుంటూరుకి వెళ్ళి యూనివర్సిటీలో దాదాపు ఒక 8 ఏళ్ళు పనిచేయడం తర్వాత కొత్తగా మా వైస్ ఛాన్సలర్ గారు వచ్చి నన్ను 2020లో ఇక్కడ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్గా నియమించడం జరిగింది. అదే కళాశాలలో విద్యను అభ్యసించడం, అదే కళాశాలలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేయడం, తర్వాత అదే కళాశాలకి అసోసియేట్ డీన్గా నియమింపబడటం ఎంతో సంతోషకరమైన విషయం. అలాగే చాలా నేను జాయిన్ అయ్యి కూడా 1 సంవత్సరం అయిపోయింది సార్. ఎంతో నా వంతు కృషి చేస్తున్నాను కళాశాల అభివృద్ధికి. ఇలా మీరు పిలిచి నన్ను సత్కరించడం మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏ రంగమైనా కానీ మనకి ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ రంగంలో వచ్చినంత సాటిస్ఫాక్షన్ ఇంకే రంగంలో కూడా ఏ వర్క్ కూడా ఉండదు. అది ఎంతో గర్వంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా, ఎస్పెషల్లీ మా కాలేజీలో ప్రొడక్ట్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా కనపడతారు. మా కాలేజీ నుంచి మీకు చెప్పాలంటే 3 పద్మశ్రీలు ఉన్నారు, పద్మశ్రీ. అలాగే ఒక నార్మల్ బోర్లాగా అవార్డీ ఉన్నారు. అలాగే ఈ స్టేట్ కనుక తీసుకున్నట్లయితే ఒక చీఫ్ సెక్రటరీని అందించాం, అజయ్ కలాం గారు. అలాగే ఒక డిఐజీని కూడా అందించాం, మాలకొండే గారు. అలాగా ఇంకా ఐఏఎస్, ఐపీఎస్లు, ఐఆర్ఎస్ ఇక చెప్పలేనంతమంది ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పేరు చెప్పుకొని మేము వాళ్ళ నుంచి ఏదైనా కొంత బెనిఫిట్ పొందటం. అలాగే ఒక అయ్యంగారు అని మన స్పోర్ట్స్ అథారిటీలో ఉన్నారు. ఆయన మా కాలేజీకి 6 కోట్లతో ఇండోర్ స్టేడియం ఇచ్చారు. ఆయన పొజిషన్ ఉండబట్టి మన కాలేజీ నుంచి వెళ్ళబట్టి
అలాగా మా కాలేజీ నుంచి వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇదే కాలేజీలో చదువుకోవడం, వాళ్ళు ఏదో సమయంలో మాకు సహాయం చేయడం ఇదంతా కూడా. అలాగే ఎంతోమంది పొలిటీషియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు, ఆయన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా చేశారు. అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ కూడా కొంత పీరియడ్ చేశారు. అలాగే మన గుంటూరు కలెక్టర్స్ ఎంతోమంది, అంతకుముందు కాంతిలాల్ దండే కానీ, మొన్న ఎస్పీగా చేసిన అందిరెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా మా కాలేజీ ప్రొడక్ట్స్ అని చెప్పుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా మన అక్రిడేషన్ టీం వచ్చింది, వాళ్ళు వచ్చి కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత యూనివర్సిటీ ఆఫీసర్స్లో కూడా, మా యూనివర్సిటీలో ఉన్న యూనివర్సిటీ ఆఫీసర్స్లో 50% మా కాలేజీ ప్రొడక్ట్స్ ఉంటారు. మా 50% ఆల్ ది టైం. ఇప్పుడున్న ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారు నాకు 3 years సీనియర్. ఆయన 80 బ్యాచ్ అయితే నేను 83 బ్యాచ్. ఆయన నన్ను ఫస్ట్ విజిట్ వచ్చినప్పుడే కాలేజీలో చూశారు. చూడగానే ఆయన రోజు చేసి అక్కడికి వెళ్ళగానే 1 weekలో ఆర్డర్స్ ఇచ్చేస్తారు, యూఆర్ అపాయింటెడ్ యాజ్ అసోసియేట్. అలాగా మా ఆ జూనియర్ సీనియర్ అనుబంధం కానీ, ఆ ప్రేమ అవన్నీ కూడా కంటిన్యూ అవుతుంది. వాళ్ళ గైడెన్స్ కానీ, ఇదివరకు ర్యాగింగ్ అనేవాళ్ళు, అది ర్యాగింగ్ కాదు యాక్చువల్గా, ఒక ఆపేషన్. వాళ్ళు మమ్మల్ని ఫోల్డ్లో తీసుకుని వాళ్ళు డైరెక్షన్ ఇవ్వడం కానీ, గైడెన్స్ ఇవ్వడం కానీ అలా జరిగింది. ఇప్పుడు ఆ ర్యాగింగ్ అనేది అసలు లేదనుకోండి, వేరేగా అట్లా. ఈ రంగంలో వచ్చినంత సాటిస్ఫాక్షన్ మనకి ఏ రంగంలో రాదు. ఎడ్యుకేషన్ అంటే ఒక ఏం చెప్పారంటే, మన కాలేజీ కానీ, స్కూల్ కానీ, కాలేజీ కానీ వదిలేసినాక మనలో ఏం మిగులుతుందో దాన్ని ఎడ్యుకేషన్ అన్నమాట. చదివింది కదా, చదివినంతా మర్చిపోయి మొత్తం అయిపోయినాక వాట్ రిమైన్స్ ఇన్ అస్, ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్ దట్ వి లెర్న్డ్ ఇన్ కాలేజ్ ఆర్ స్కూల్, వాట్ ఎవర్ రిమైన్స్ ఇన్ అస్, దట్ ఈస్ కాల్డ్ as ఎడ్యుకేషన్. ఓకే, ది మెయిన్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు ట్యూన్ అవర్ సెల్ఫ్ ఫర్ ద బెటర్ పర్పస్. ఆ రెండు గుర్తుపెట్టుకొని మీరు కూడా గురువుల నుంచి, వాళ్ళ నుంచి ఎంత లాగాలో, ఎంత తీసుకోవాలో అంత తీసుకోగలగాలి. ఒక ఇంటరాక్టివ్ మోడ్లో వెళ్తూ చక్కగా నేర్చుకుంటూ వాళ్ళ నుంచి డైరెక్షన్ తీసుకొని మంచి ఉన్నత స్థానానికి, మంచి పొజిషన్కి వస్తారని ఆశిస్తూ, మీరంతా కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఈ విద్యా సంస్థని ఆలంబనంగా తీసుకొని మంచి లెర్నింగ్ తీసుకొని మంచి సిటిజన్స్గా ఎస్టాబ్లిష్ అవుతారని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి హుండీకి భారీ సంఖ్యలో కానుకలు వచ్చాయి. 17 రోజులకు గాను 1,81,36,794 రూపాయలను భక్తులు కానుకల రూపంలో సమర్పించారు. విషయాన్ని ఆలయ ఈవో ఎస్ లవన్న వెల్లడించారు. అక్క మహాదేవి అలంకార మండపంలో కానుకలు లెక్కించారు. 103 గ్రాముల బంగారం, 1 kg 800 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ కూడా ఇందులో లభించాయి.
గుంటూరు జిల్లా బాపట్లలోని ఇస్లాంపేటలో ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికైన ముస్లిం అభ్యర్థులను సన్మానించారు. ముఖ్య అతిథిగా వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాల శెట్టి ప్రకాష్ రావు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ షేక్ సయ్యద్ పీర్ పాల్గొన్నారు. లక్ష్మీ రాఘవ గారు, ముంతాజ్ గారు, అఫ్సానా గారు, మీరాబి గారు, రమాదేవి గారు వీరందరూ ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అటెల్లో నిమిరాబి గారు, అటెల్లో మీరు కూడా సత్కరిస్తారు. జానీ గారు హుసేన్ గారిని దృశ్యాలతో సత్కరిస్తారు. వచ్చినప్పుడు చక్కగా పనిచేసుకున్నామని ఇచ్చారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా 3 కౌన్సిలర్కి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇందాక చెప్తున్నారు రిజర్వేషన్లో బట్టి మనకు అవకాశం ఉన్న కాడ కంపల్సరిగా ఏర్పాటు చేస్తారు కోన రఘుపతి గారు. బాపట్లో మళ్ళా ఇదే మున్సిపాలిటీలో 2 నుంచి 3 వార్డులు ముస్లింస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది తప్పకుండా జరిగింది. ముస్లిం సోదరులు అన్ని వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా కోన రఘుపతి గారికి అండదండగా ఉండాలని, రాబోయే రోజుల్లో ఈ బాపట్ల అభివృద్ధిలో మీ అందరూ పాత్ర ఉండాలని, మీ అందరూ కలిసిమెలిసి నడవాలని, ఇవాళ బాపట్ల జరుగుతున్న అభివృద్ధికి ఆయన మనం వెంటుంటేనే రాబోయే రోజుల్లో జిల్లా కేంద్రం అవుతుంది. ఈ రోజున 3,000 మంది జనాభా ఉంటే రేపు జిల్లా కేంద్రం అయిన వెంటనే 30,000 మంది ఉద్యోగస్తులు ఇక్కడికి వస్తారు. ఈ రోజున గజం 1000 రూపాయలు అంటే ఒక సెంటు 5 లక్షలు అంటే రేపు 20 లక్షల పేరు కూడా ఇదే బాపట్ల పట్టణంలో మారుమూల ప్రాంతాల్లో కూడా పెరిగే సూచనలు ఎక్కువ ఉన్నాయి. రేపు బాపట్ల అనేది మనం కనీవిని రీతుల్లో అభివృద్ధి చెందబోతుంది. మరి ఈ రోజున ఇక్కడికి పిలిచి వీళ్ళందరినీ గౌరవించుకోవడానికి కూడా ఆయన చేసిన ఒక పని వల్లనే మనం అందరం కూడా ఇక్కడ కలవడం జరిగింది. మరి వీళ్ళందరినీ గుర్తించుకొని మన ముస్లిం ఐక్యవేదిక వారు వీళ్ళందరినీ పిలిచి అభినందించి వాళ్ళని సన్మానించేందుకు వారికి పేరున నా యొక్క నమస్కారాలు తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ముస్లిం ఐక్యవేదిక పెద్దలకు, అటు రహీం జానీ గారికి, అలాగే జిలానీ గారికి, ఆరిఫ్ గారికి, ఇతర మిత్ర బృందం అందరూ కూడా పేరున నా యొక్క కృతజ్ఞత తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నేత నరేంద్ర పైన విద్యార్థి సంఘం మండిపడింది. అనంతపురం జిల్లా ధర్మవరంలో సంఘం నేతలు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థి సంఘాలను హేళనగా మాట్లాడితే గుణపాఠం తప్పదన్నారు. కార్యక్రమంలో జీవీఎస్ఎస్ నాయకులు రాజు నాయక్, దేవరాం నాయక్, ప్రణీత్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఒకవైపు అనంతపూర్ జిల్లాని కరువు పీడిస్తుంటే మరోవైపు పేదరికము, అందులో భాగంగానే కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలు బతకడమే చాలా దుర్భరంగా, ఇబ్బందికరంగా ఉంటే వీటన్నిటినీ అధిగమించి ఏదో ఓ రకంగా పిల్లలను చదివించుకొని కుటుంబాలు సాదుకుంటున్న క్రమంలో ఈ వడ్డీ వ్యాపారస్తులు అనేటోళ్ళు అధిక వడ్డీలు వసూలు చేస్తూ పేద ప్రజల్ని, సామాన్యులని అనేక రకాల ఇబ్బందులు గురి చేయడం అనేది చాలా దారుణమైన విషయంగా భావిస్తూ ఈరోజు ధర్మవరం పట్టణ కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసేసి ఈ సమస్యను ఎవరైతే ఈ ధర్మవరం పట్టణంలో కానీ, చుట్టుపక్కల గ్రామాల్లో కానీ, అనంతపూర్ నగరంలో కానీ అనేక చోట్ల పట్టణ నగరాల్లో ఇప్పటికే వడ్డీ వ్యాపారస్తులు అధిక వడ్డీలు వసూలు చేస్తూ పేద ప్రజలని మోసం చేస్తూ వారికి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ ఇబ్బందుల్లో భాగంగానే ఎంతోమంది తప్పని పరిస్థితుల్లో వడ్డీలకి అప్పులు తీసుకుంటే ఆ అప్పులు కట్టలేక, మరియు ఒకవైపు అధిక వడ్డీలు చెల్లించలేక గ్రామాలు వదిలి ఎవరికీ కనిపించుకోకుండా పారిపోయిన సందర్భాలు కూడా అనేకం చూస్తున్నాము. అందులో భాగంగా ఈ ధర్మవరం పట్టణంలో చేనేత పరిశ్రమకు పేరుగాంచిన ప్రాంతంలో కూడా చేనేత కార్మికులు తప్పని పరిస్థితుల్లో అప్పులు తీసుకొని అప్పులు కట్టలేక, వడ్డీలు చెల్లించలేక ఈ పట్టణంలోనే దరిదాపు 5-6 మంది వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకునే సంఘటనలు కూడా పత్రికల ద్వారా వెలుగులోకి రావడం జరిగింది. కాబట్టి ఎవరైతే వడ్డీ వ్యాపారస్తులు అనేటోళ్ళు ఉన్నారో ఆ వడ్డీ వ్యాపారస్తుల నుంచి పేదలని, నిరుపేదలని, సామాన్య ప్రజానీకాన్ని మరియు చిన్న వ్యాపారస్తులకి విముక్తి కల్పించే విధంగా ఇక్కడి రాజకీయ పెద్దలు మరియు పోలీస్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొనేసేసి ఈ వడ్డీ వ్యాపారస్తుల నుండి వీళ్ళకి విముక్తి కలిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా దళిత గిరిజన సంఘాలు జేఏసీగా కోరుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వడ్డీ వ్యాపారస్తులు అనేటోళ్ళు ఇండ్లలో పోయి కుటుంబీకుల అందరి సమక్షంలో కూడా
అనేక రకాల వాళ్ళని మానసిక క్షోభకు గురి చేస్తూ అవమానపరుస్తూ వీధుల్లో వాళ్ళ తల ఎత్తుకొని తిరిగే పరిస్థితులు లేకోకుండా కూడా వడ్డీ వ్యాపారస్తులు వేధిస్తున్నారు. ఈ వడ్డీ వ్యాపారస్తులను కట్టడి చేయడంలో ఈ ధర్మవరం పట్టణ పోలీసులు అధికారులు కూడా పూర్తిగా విఫలమైనారన్న సంగతి కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఖచ్చితంగా ఈ వడ్డీ వ్యాపారస్తుల విషయాల్లో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా. విశాఖ విమానాశ్రయంలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. మహిళా హ్యాండ్ బ్యాగ్లో 13 బుల్లెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులకు సమాచారం అందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాంపట్నం హార్బర్ను పరిశీలించిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి. ఫేజ్ 2లో భాగంగా 450 కోట్ల రూపాయలతో అభివృద్ధి. నగరిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే రోజా. శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయాల హుండీ లెక్కింపు. 1,81,36,794 రూపాయల మేర ఆదాయం. విశాఖ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం. మహిళా హ్యాండ్ బ్యాగ్లో 13 తూటాలు. సో ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.